ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టారు, ఆర్గనైజ్ సెక్టార్‌తో పాటు ఈ కార్పొరేట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ గూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది గదా! ఉంది. ఒక బాధ్యతని ఎవరు తీసుకోవాలి, బాధ్యత ఏం తీసుకోరు వాళ్ళు. అదే. మీకు ఇన్సెంటివ్ క్రియేట్ చేస్తున్నా నేను. అవును. అంటే మీరు తీసుకుంటే నేను ఈ డబ్బులు మీకు కాంపెన్సేట్ చేస్తున్నా. మీరు కట్టే ఈ పీఎఫ్‌లకి నేను డబ్బులు మీకు ఇస్తున్నా, తీసుకోండి అయ్యా. అంటే వీళ్ళందరినీ ఏంటి ఏమవుతుందంటే అనార్గనైజ్ సెక్టార్లో మీరు అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్లో వాళ్ళు తక్కువ జీతాలు తీసుకుని పీఎఫ్లో సరిగ్గా పే చేయట్లా, వాళ్ళని లాక్కొస్తున్నారు. దీన్ని ఈ విధంగా గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి తీసుకొస్తుంది. ఇప్పుడు డిజిటైజేషన్ ఎక్కువైంది కదా! మొత్తం అంతా యాప్‌లు, అంతా ఫోన్‌పేలు, గూగుల్ పేలు, ఈ డిజిటైజేషన్ ద్వారా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది బాగా పెరిగిపోయాయి. ఇదంతా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఇది ట్రాన్స్పరెన్సీ వైటే కదా! సో దీనివల్ల కూడా మన దేశం యొక్క ఆర్థిక రంగానికి ఇది ఉపయోగపడుతుంది కదా! టుడే మన ఇండియాలో ఇఫ్ యు సీ వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, పాజిటివ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే ఇండియాలో బేసిక్ పాజిటివ్ ఫీచర్స్, ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్లీ. నెంబర్ 1, ప్రపంచంలో అన్ని ఎకానమీలు దెబ్బతిన్నా మనం దెబ్బతినలేదు. మన ఇన్ఫ్లేషన్ ఈజ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. అందరూ ఏమైపోయారు, ఉక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోయి సరఫరా సరిగ్గా లేక నష్టపోయారు. మనకి గవర్నమెంట్ పాలసీలు అండి, ఫారిన్ అఫైర్స్ చక్కగా చేయటం కానివ్వండి, వీటి వల్ల ఏమైపోయింది, మీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలిగారు. అంటే మన రూపాయి రేటు కంట్రోల్లో ఉందంటారా? అంతే కదా, రూపాయి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. 5.4 ఇన్ఫ్లేషన్, మనకి 5% ఇన్ఫ్లేషన్. అది పాకిస్తాన్ మర్చిపోండి. యూరోప్ లాంటి కంట్రీల్లో 15%, 10%. అమెరికాలో ఎంత పెరిగిపోయిందండి ఇన్ఫ్లేషన్. వాళ్ళందరికీ కూడా ఉక్రెయిన్, రష్యా వారు, అలాగే ఇజ్రాయిల్, గాజా, ఇవి ఆ ఎఫెక్ట్ మనం మీరు లేకుండా చేసుకుందాం. మనకు లేదు, భారతదేశానికి లేదు. మనకి మంచి అయింది దానివల్ల. ఎందుకంటే ఉక్రెయిన్, రష్యా వారిని మన మోడీ గారు డిస్కౌంట్లో రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుని మనం కంట్రోల్ చేసుకుని మనం లాభాలు పెంచుకుని $600 బిలియన్ కంటే మనం ఎక్కువ రిజర్వ్స్ పెంచుకుని అవర్ ఎకానమీ వెరీ స్ట్రాంగ్. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో 0.2% తగ్గింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి డెఫిసిట్ తగ్గింది మనకి. అండ్ వీఆర్ ద హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ ద వరల్డ్. ఏ కంట్రీకి మనకున్న రెమిటెన్సెస్ లేవు. అంటే మన ఎన్ఆర్ఐలు వెనక్కి పంపించే డబ్బు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, మన రూపాయి డీవాల్యూ కల్లా రాష్ట్రం 2 ఏళ్ళ నుంచి కూడా 80, 82, 83, 85 డాలర్తో పోల్చుకుంటే. ఇక మనం రూపీ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్, రూబులు, రూపీ దినారు, రూపీ ఎన్ను, రూపీ రియాలు. సో మనం రూపీ ట్రేడ్ 54 కంట్రీస్లో అగ్రిమెంట్ అయ్యాం. అందులో 10 కంట్రీస్ దాకా ఎగ్జిక్యూట్ అవుతున్నాం. సో దేర్ఫోర్ ఈ విధంగా డాలర్కి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నాం. అదే ఇప్పుడు ప్రపంచాన్ని డాలర్ శాసిస్తుంది అంటారు మామూలుగా. ఇప్పుడు దాని యొక్క తగ్గుముఖం పడింది అంటారా? డాలర్ తగ్గట్టుగా చర్యలు అవుతుంది. ఇంకో 1 ఇయర్లో తగ్గుముఖం పడుతుంది. రూపాయి శాసించే అవకాశం వస్తుంది, న్యాచురల్గా వస్తుందండి. అంటే రూపాయి శాసించే అవకాశం రాకపోవచ్చు, రూపాయి బలపడుతుంది, డాలర్ తగ్గిపోతుంది. రూపాయి లాగా నా ఉద్దేశంలో ఒక 2-3 కరెన్సీలు పెరుగుతాయి. రూపాయి ఒకటే కాదు. డాలర్ తగ్గితే రూపాయిలాగా మంది ఒకటి, చైనా యాన్ ఒకటి, ఈ 2 పెరిగే అవకాశం ఉంది. హౌ రష్యన్ రూబుల్ అవుతుంది చెప్పలేం, కానీ 2-3 కరెన్సీస్ పెద్ద అవ్వచ్చు. రూపాయి, చైనా ఎన్, ఈ 2 కూడా పెరుగుతాయి డెఫినెట్గా. అయితే ఓవరాల్ ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఇవాళ ఆర్థిక పరిస్థితి అండి చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్గా అంటే ఎకనామిక్ గ్రోత్ బాగుంది, గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పాత గవర్నమెంట్స్కి ఈ గవర్నమెంట్స్కి తేడా ఏంటంటే, వాళ్ళు బడ్జెట్లో ఇంత స్పెండ్ చేస్తామంటే వాళ్ళు చేయలేరు. గత 3-4 ఏళ్ళుగా మేము క్యాపెక్స్ ఇంత చేస్తాము, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11 lakh crores స్పెండ్ చేస్తామని చెప్పారు. దేని మీద? డెవలప్మెంట్ మీద. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్, రోడ్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ. మీరు ఆశ్చర్యపోతారు, దే స్పెంట్ అరౌండ్ 10.42 lakh crores. అదే చిదంబరం నవ్వాడు, వాళ్ళ టైంలో 1,00,000 కోట్లు చేయడానికి చచ్చిపోయేవాళ్ళు. సో దేర్ఫోర్ అలాంటిది ఈ విధంగా చేశారు. ఈసారి మళ్ళీ 11.11 crores నేను అనౌన్స్ చేశారు. అంటే ఈ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఉంది. సో అందుకని మనకి డెవలప్మెంట్ బాగా అవుతుంది, జీడిపి పెరుగుతోంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ని ఫార్మల్గా తీసుకొచ్చేది అవుతుంది ఇందులో. మూడో ఇంపార్టెంట్, ఇంకా మీకు చెప్తూ పోతే ఆన్ ద పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ఎకానమీ మీకు రీటైల్ నుంచి చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2% ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 9.5% ఉంది. రోబస్ట్ జిఎస్టీ గ్రోత్ 11.7%, 12%. ఇవాళ మంత్కి మనం దేశానికి 20 లక్షల కోట్లు కలెక్ట్ చేసాం జిఎస్టీలో. ఆ జిఎస్టీ వల్ల రేట్లు తగ్గాయి. జిఎస్టీ వల్ల ఏమవుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ పోయి రేట్లు తగ్గాయి.
సో దీస్ ఆర్ ద ఎక్స్పోర్ట్ గ్రోత్ చెప్పాను మీకు, హైయెస్ట్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ డెట్ ఓన్లీ 18.7% ఆఫ్ జీడిపి. అంటే మన దేశం మిగతా దేశాలకి అప్పు ఉంది 18.7%. మనం రిజర్వ్స్ బాగా పెంచుకున్నాం. సో ఇవన్నీ పాజిటివ్ అండి. సార్ నెగిటివ్ ఏమిటి సార్ అని అడగండి. మనకి నెగిటివ్స్ బాగానే ఉన్నాయి. మనకి బేసిక్గా నెగిటివ్స్ ఏంటంటే 42% ఉన్న వర్క్ ఫోర్స్ 18% ఉన్న అగ్రికల్చర్ జీడిపి మీద డిపెండ్ అవుతున్నాం. అగ్రికల్చర్ మరి డిస్ట్రెస్ ఉంది. అగ్రికల్చర్ ఫార్మర్కి మొత్తం మనకున్న 64 కోట్ల ఎంప్లాయ్మెంట్లో మన టోటల్గా 640 మిలియన్ అంటారు. మనం 640 మిలియన్ వర్క్ ఫోర్స్ ఉంది. అందులో 42% మీకు అగ్రికల్చర్లో ఉన్నారు. అగ్రికల్చర్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 18% ఆఫ్ జీడిపి. దాన్ని పెంచే అవకాశం లేదా? 24% ఉంది ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్, 23-24% ఉంది ప్రపోర్షనల్గా జీడిపిలో భాగం. మిగతాది 42-24 అంటే పోతే ఇంకా 34% ఉన్న వర్క్ ఫోర్స్ దే ఆర్ ఎర్నింగ్ 55% ఆఫ్ జీడిపి. బేసిక్గా సర్వీసెస్ సెక్టారు జీడిపి అంటే సాఫ్ట్వేర్ రంగం ఏమైతే వాళ్ళ ఆదాయాలు ఎక్కువ, అగ్రికల్చర్లో ఆదాయం తక్కువ. అన్లెస్ మీరు అగ్రికల్చర్ పెంచితే తప్ప మీకు ఈ హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి తగ్గదండి. అంటే ఈ బడ్జెట్లో రైతులకి వ్యవసాయానికి కూడా మేము పెద్దపీట వేస్తున్నాం అన్నారు కదా, వేశారు కదా. ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఉంటుందా? తప్పకుండా ఇది కంటిన్యూస్గా వస్తుంది. రైతులకి మనం కంటిన్యూస్గా వేస్తూ పోతున్నామండి. అంటే మీకు లాస్ట్ టైం డ్రోన్స్ ఇచ్చారు, ఫెర్టిలైజర్ రిఫార్మ్ చేశారు. ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్. అందుకే అగ్రికల్చర్లో దిస్ టైమ్ వీ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ 4.5%. అగ్రికల్చర్లో జీడిపిలో 4.5 రావడం చాలా పెద్ద ఇదండి. ఆల్రెడీ వీఆర్ అగ్రికల్చర్ సర్ప్లస్ నేషన్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫార్మ్ ప్రొడ్యూస్. మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ అండి. మనం ప్యాడీ అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. సో వీఆర్ ఆల్రెడీ దేర్. కాకపోతే ఏంటంటే అది ప్రొడక్టివిటీ పెరగాలి. బేసిక్గా కొన్ని పల్సెస్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్, ఈ రెండు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ రైతుకి గిట్టుబాటు ధర పలకాలి. వ్యవసాయం అనేది లాభసాటిగా ఉంటే కానీ వ్యవసాయ రంగంలోకి చాలామంది వెళ్ళరు, ఉత్పాదకత పెరగదు. పెరిగితే కానీ మనం అగ్రో ఎకానమీ ఆర్థిక రంగంగా వ్యవసాయ ఆర్థికం పెరగదు అంటున్నారు కదా. బేసిక్గా కారణం ఏంటంటే అండి, అగ్రో ప్రొడ్యూస్లో ఒకటి గిట్టుబాటు ధర రావట్లేదని తప్పండి. గిట్టుబాటు ధర వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు డైవర్సిఫై అవ్వట్లా. ఇవాళ పంజాబ్ ప్రాబ్లం ఏంటి? పంజాబ్కి ఎన్నిసార్లు నోరు నెత్తి కొట్టుకుని చెప్పినా కూడా ఫార్మర్స్ యూ గో టు డైవర్సిఫై ఫ్రమ్ వీట్. వాళ్ళు డైవర్సిఫై అవ్వట్లా. దే ఆర్ సపోజ్ టు డైవర్సిఫై టు పెప్సీ వచ్చింది పంజాబ్లో. దే ఆర్ ఆల్ మింటింగ్ మనీ. ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. మీరు బంగాళదుంప ప్రొడ్యూస్ చేస్తున్నారు, చిప్స్కి ఇస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్ను భూతంగా చూపించి ఇన్ఫ్యాక్ట్ పెప్సీ ఈజ్ బెనిఫిటింగ్ పంజాబ్ ఫార్మర్స్. సో ప్రైవేట్ సెక్టర్ అవ్వాలండి. మీకు ఫర్ 3 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ గుడ్. అంటే కమర్షియల్ క్రాప్స్ పెరగాలంటారా? కమర్షియల్ క్రాప్స్ అంటే మనకి ప్యాడీ వీటు ఎక్కువైపోయి గోదాముల్లో మునిగిపోతూ 30-40% పందికొక్కులు తినేస్తున్నాయి గోదాముల్లో. సో మిమ్మల్ని మారవయ్యా అంటే మీరు యాజిటేషన్స్ పెడతారు. పాయింట్ ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్ యాజిటేషన్స్, ఫారెన్ ఫండెడ్ యాజిటేషన్స్, ఇవన్నీ అది గవర్నమెంట్ని ఇండియాకి నష్టం చేస్తున్నాయి. అన్లెస్ ఈ హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి ఇండియాలో అంతరం తగ్గాలి అంటే అగ్రికల్చర్ ఫార్మర్కి ఆదాయం పెరగాలి, అగ్రికల్చర్ సెక్టార్లో ఆదాయం పెరగాలి. అగ్రికల్చర్ సెక్టార్లో ఆదాయం పెరగాలి అంటే మీరు ఫార్మ్ రిఫార్మ్స్ తప్పదు. అంటే ఈ బడ్జెట్ దానికి తగ్గట్టుగా లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫార్మ్ రిఫార్మ్స్కి తగ్గట్టుగా ఫార్ములాస్ రాలేదు కదా. దాని బదులు ఏం చేస్తున్నారు? ఇండియన్ కోఆపరేషన్ సిస్టమ్ అని మళ్ళీ పాత చింతకాయ పచ్చడే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ చేస్తామని. అంటే ఏమైపోయిందంటే వీళ్ళకి ఆ బంధంలో పడిపోయి చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఆలోచన ఒకసారి వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ పాత పద్ధతి ఫాలో అవ్వాల్సి వస్తుంది. దే హ్యావ్ నో చాయిస్. మీరు ఒక రిఫార్మ్ చేద్దాం అనుకున్నారు, మంచో చెడో అది దాన్ని ఆపేశారు, సిస్టమ్ ఆపేసింది. మళ్ళీ పాత పద్ధతిని రిఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు, పాత పద్ధతినే బెటర్గా చేద్దాం అనుకుంటున్నారు.